అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మల్టీ క్రోర్ చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ అసెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటుగా సంస్థ డైరెక్టర్లు మల్ల విజయ ప్రసాద్, వరహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావు వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. విశాఖపట్నం, హైదరాబాద్ తో సహా మొత్తం 5 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 1.01 కోట్ల సముపార్జన నగదు, కీలక ఆస్తి పత్రాలు, డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. అలాగే సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను, 6 లగ్జరీ వాహనాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సునీత, చూసుకుంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు అయితే సంచలనం రేకెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే భువనేశ్వర్ జోనల్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత మల్లా విజయప్రసాద్ సంబంధించిన ఇళ్లతో పాటు వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు వరహ రామకృష్ణతో పాటు సత్య శ్రీనివాస్ ఇళ్లకు సంబంధించి మరో 2 ప్రాంతాల్లో దాదాపు 5 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించినటువంటి అక్రమాల పైన అయితే ఇటీవల కేసులు గత కొద్ది కాలం క్రితం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే విజయప్రసాద్ సంబంధించినటువంటి ఇంటితో పాటు డైరెక్టర్లకు సంబంధించినటువంటి ఇళ్లలోనే కూడా ఈ సోదాలు అయితే జరిగాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ, హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 5 ప్రాంతాల్లో 4.5 గంటల పాటు కూడా ఈ సోదాలు అయితే కొనసాగని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వెల్ఫేర్ చిట్ ఫండ్ కి సంబంధించినటువంటి సంస్థల రూపంలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. వారు గుర్తించినటువంటి నేపథ్యంలో వారికి అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని గతంలో కూడా జార్ఖండ్ కు సంబంధించినటువంటి అధికారులు సోదాలు నిర్వహించి అప్పట్లోనే మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ కూడా అదుపులోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులుగా మరలా పలు ప్రాంతాల్లో మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల పైన వరుస ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు అయితే మరోసారి కొరడా గుల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్రమార్జనకు పాల్పడడంతో పాటు దాదాపు 2,000 కోట్లకు సంబంధించి భారీ అక్రమాలకు పాల్పడినట్లు కూడా మొన్న జరిగినటువంటి సోదాల్లో ఈడీ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ సోదాల్లో ఈడీ అధికారులు 1 కోటికి సంబంధించినటువంటి నగదుతో పాటు 6 లగ్జరీ కారుల్ని 182 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంస్థల తరపున కూడా చిట్ ఫండ్ ని ఏర్పాటు చేసి ఈ చిట్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారంటూ కూడా వారంతా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో పాల్పడినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమాల పైన ఫిర్యాదులు అందడంతో దీనిపైన గత కొంతకాలంగా కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడే మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి ఇల్లు, ఇతర కార్యాలయాలపైన కూడా సోదాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి నివేదికలు తారుమారు చేశారంటూ కూడా వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలు కూడా ఆ ఈడీ అధికారులు అయితే సోదాలు చేశారు. అలాగే డిపాజిట్లను దాచిపెట్టడంతో పాటు ఇతర ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డారంటూ కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తులో వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నంలో భూమి ఇస్తామని నమ్మించి కొంతమందికి ఆశ చూపించి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ వంటి ఈ 5 రాష్ట్రాల్లో కూడా వేలాది మంది అమాయకదారుల నుండి పెట్టుబడుల నుంచి గుంజేసినట్టుగా కూడా ఈడీ అధికారులు అయితే మన జరిగినటువంటి దర్యాప్తులో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే వివిధ పథకాల ద్వారా పేర్కొన్నటువంటి ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో ఈ అంశాల ద్వారా కూడా పెద్ద ఎత్తున నగదు కలెక్ట్ చేయడమే కాకుండా దాన్ని ఇతర మార్గాలకి మళ్లించారంటూ గతంలో వసూలు చేసినటువంటి చిట్ ఫండ్ కి సంబంధించినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు చెల్లింపుల విషయంలో మరోమారు మోసాలకు పాల్పడ్డారంటూ కూడా ఈడీ అధికారులకు అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వరుసగా దర్యాప్తు చేసి పూర్తిగా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి
ఇల్లు కార్యాలయాలతో పాటు అలాగే దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 2,000 కోట్ల భారీ అక్రమాలకు పాల్పడినట్లు కూడా వారి దర్యాప్తులు తేలడంతో ముఖ్యంగా సోదాలు నిర్వహించినటువంటి అధికారులు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు లగ్జరీ కారులను కూడా సీజ్ చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి మొత్తం 182 బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. దీనిపైన ఇంకా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుందంటూ కూడా ఈడీ అధికారులు ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో ఏదైతే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థకు సంబంధించినటువంటి సంస్థలు నెలకొల్పడం, ఈ సంస్థల ద్వారా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ తో పాటు ఇతరత్ర వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపార సంస్థలు అలాగే చిట్ ఫండ్ ఆ చీటింగ్ కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ చీటింగ్ కేసుల ద్వారా కూడా వారు పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మల్లా విజయప్రసాద్ తో పాటు మరికొంతమంది ఇందులో ఉండడంతో ఏకకాలంలో సోదాలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మొన్న అయితే స్వాధీనం చేసుకుని తీసుకెళ్లినట్టు పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుందంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో మాత్రం చూసుకుంటే మల్లా విజయప్రసాద్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అప్పటి గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన కీలకమైనటువంటి పదవి బాధ్యతలు ఉన్నటువంటి సమయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి మల్లా విజయప్రసాద్ ని ఇక్కడ నుంచి జార్ఖండ్ కి తీసుకుని వెళ్లి అయితే అక్కడ ఆయన విచారించినటువంటి పరిస్థితి కనిపించింది. మరలా కూడా చూసుకుంటే ప్రస్తుతం మల్లా విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఈ నెల 5వ తేదీన ఈడీ అధికారులు ఏకకాలంలో ఉదయమే వచ్చి ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పాటు మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి విశాఖలోని గృహంతో పాటు ఆయన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా సోదాలు నిర్వహించారు. అలాగే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్లకు రామకృష్ణతో పాటు సత్య శ్రీనివాస్ వీరి గృహాల్లో కూడా ఒకసారిగా కూడా సోదాలు నిర్వహించి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు నెలకొల్పిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక్కసారిగా కూడా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు చిట్ ఫండ్ ను కూడా ఏర్పాటు చేసి ఈ చిట్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున చీటింగ్ చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఏకకాలంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆ ఫిర్యాదులపైన అప్పటి నుంచి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 2009 నుంచి కూడా ఈ దర్యాప్తు అవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి 2014 వరకు కూడా దీనిపైన పలు కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టారు. ముఖ్యంగా ఆ తర్వాత మాత్రం చూసుకుంటే మాత్రం మల్లా విజయప్రసాద్ ని జార్ఖండ్ పోలీసులు అయితే గతంలోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరలా నిన్న చూసుకుంటే 5వ తేదీని కూడా వారంతా విశాఖకు రావడం అలాగే హైదరాబాద్ వెళ్లి కూడా అక్కడ సోదాలు నిర్వహించడం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఖరీదైనటువంటి లగ్జరీ కార్స్ తో పాటు 1 కోటి రూపాయలు నగదుతో పాటు 182 బ్యాంకు ఖాతాలను కూడా వారంతా ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.